ప్రియమైన దేవులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం. కీర్తన 19:1 అంటున్నాడు కదా, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఆకాశములు దేవుని యొక్క మహిమను వివరిస్తున్నాయట. అంతరిక్షము ఆయన చేతి పని, ఇది ఆయన చేతి పని, అవి ప్రచురపరుస్తూ ఉన్నాయని దేవుని యొక్క వాక్యం ఇక్కడ తెలియజేస్తూ ఉంది. ఆకాశము ఎంత విస్తీర్ణమైనదంటే అది అతి శ్రేష్టమైన దూరదర్శనతో కూడా దానిలో ఉండే వస్తువుల్ని వెతకలేనంత గొప్పది. ఎంతోమంది శాస్త్రజ్ఞులు కనిపెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కానీ చిన్నది కూడా ఇంకా వాళ్ళు కనిపెట్టలేకపోతూ ఉన్నారు. ప్రియమైన అంత విశాలమైనది దేవుని యొక్క చేతి పని. అవి దేవుని యొక్క మహిమను వివరిస్తున్నాయి, దేవుని యొక్క చేతి పని అట అవి ప్రచురపరుస్తున్నాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన ఆకాశమును గురించి వారు వివరించిన తరువాత దావీదు దేవుని యొక్క పరిపూర్ణమైన న్యాయ చట్టమును గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఏమనంటే ఆకాశం యొక్క గణిత సిద్ధాంతములన్నీ కూడా పరిపూర్ణమైనవే, కానీ ఆత్మీయ కంటితో దేవుని వాక్యములో ఇంకా గొప్ప పరిపూర్ణతను అతను చూశాడు. వాక్యము ఈ ఆకాశము కంటే ఈ అంతరిక్షము కంటే అది ఇంకా పరిపూర్ణమైనదని దేవుని గొప్ప పరిపూర్ణత దేవుని యొక్క వాక్యంలో దావీదు చూశాడని దేవుని యొక్క వాక్యం ఇక్కడ తెలియచేయబడుతుంది. ప్రియమైన దేవులారా, ఆత్మీయ కన్ను నిన్ను సృష్టించిన వాడిని చూస్తుంది, అలాగే ఆయన నిన్ను ఒక గొప్ప ఉద్దేశంతో సృష్టించాడండి. గొప్ప శక్తిని నీ యందు ఉంచాడు. ప్రియమైన దేవులారా, నువ్వేం చేయాలంటే ఆత్మీయమైన దృష్టితో దేవుని చూడాలి. దేవుని చూడటం అంటే దేవుని యొక్క వాక్యమే. ఆ వాక్యము ప్రియమైన నిన్ను ఆయన చూపిస్తుంది. ఆయన ప్రియమైన ఆయన యొక్క రూపాన్ని నీకు చూపిస్తుంది ఆయన యొక్క వాక్యం. ప్రియమైన అలాగే ఆ వాక్యం నిన్ను గొప్ప ఉద్దేశంతో నిన్ను సృష్టించాడు. గొప్ప శక్తి నీ యందు ఉన్నదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అది మనం గమనించట్లేదు. ప్రియమైన నీ సేవకుల కొరకట, నీ సేవల కొరకు లోకం ఆశిస్తుంది. ప్రియమైన ఈ ఆకాశములు ఈ అంతరిక్షము కూడా మనుషుల కొరకు దేవుడు సృష్టించింది. ప్రియమైన మనుషుల కొరకు దేవుని సృష్టించిన పనట అవి ప్రియమైన దేవుడు ఏదైతే సృష్టించాడో దాన్ని అవి జాగ్రత్తగా చేస్తూ ఉన్నాయి. అది దేవుని యొక్క మహిమను వివరిస్తుంది. ప్రియమైన ఆయన యొక్క చేతి పని అది ఏం చేస్తుందంటే ప్రచురపరుస్తుంది. కానీ దేవుని రూపంలో చెక్కబడిన మనము ప్రియమైన దేవుడు నిన్ను ఎందుకు సృష్టించుకున్నాడో, దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో, ఆయన యొక్క ఉద్దేశం ఏంటో, ఆయన యొక్క శక్తి మన మీద ఎందుకు రిలీజ్ చేశాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియమైన నువ్వట నీ సేవల కొరకు లోకము ఆశిస్తూ ఉన్నది. నీ సేవల కొరకు లోకం ఏం చేస్తుంది? ఆశిస్తుంది. ఏంటా సేవలు? ప్రియమైన ఇది మనుషుల కొరకు కావలసిన సమస్తాన్ని కూడా ప్రియమైన మరి ఇది తయారు చేయడానికి దేవుడి ఆకాశాలని అంతరిక్షాన్ని దేవుడు సృష్టించాడు. అది తన చేతి పని. ప్రియమైన దేవుని యొక్క మహిమను ఎలా వివరిస్తుందంటే దేవుడు ఏది చెప్పాడో దాన్ని చేయటానికి అది ప్రియమైన ఇంతవరకు కూడా అలా చేస్తూనే ఉంది. ప్రియమైన కానీ సృష్టించిన నీవు, దేవుని చేత రూపించబడినది నీవు, దేవుని పోలికలో రూపించబడిన నీవు దేన్ని ప్రకటన చేస్తున్నావు? ప్రియమైన లోకంలో అనేక మంది నశించిపోతున్నారండి. ఇక్కడ అంటాడు కదా, నీ చుట్టూ ఉన్న పాపాత్ముల నిస్సాయ స్థితిని నువ్వు చూచినప్పుడు దేవుడు నిన్ను అలాంటి వారికి సహాయం చేయటానికి సృష్టించాడని మనం తెలుసుకుంటున్నామా? ప్రియమైన నిన్ను నిస్సాయ స్థితిలో ఉన్నారు, పాపంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు, వారిని రక్షించే పరిస్థితి వారికి ఎవరికి కూడా లేదు. వారు దేవుడు అనుకుంటున్న వాటికి వారు పూజ చేస్తున్నారు, కానీ అవి ఏమాత్రం కూడా వాళ్ళని రక్షించలేవు. వారు దేనికి పాత్రులు అయిపోతున్నారంటే నరకానికి పాత్రులు అయిపోతున్నారు. ప్రియమైన అటువంటి వారిని రక్షించడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఉద్దేశంలో నువ్వు ఉన్నావు. ఆయన శక్తిని నీ మీద రిలీజ్ చేస్తున్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఎవరి కొరకు ఏర్పాటు చేయబడ్డావు? నశించిపోతున్న ఆత్మలు రక్షించటానికి. ప్రియమైన నువ్వు అంటాడు ఆయన నీ సేవల కొరకు లోకము ఆశిస్తూ ఉందట. నీ సేవల కొరకు లోకము ఆశిస్తూ ఉంది. ప్రియమైన నీ చుట్టూ ఉన్న పాపాత్మల నిస్సాయ స్థితి నువ్వు గమనించినట్లయితే అయ్యో వీరు నరకానికి వెళ్ళిపోతున్నారు, వీరు నరకానికి పాత్రలు అయిపోతున్నారని నువ్వు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ప్రియమైన దేవుడు నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకు తన ఉద్దేశాన్ని నాపై ఉంచాడు, దేవుని యొక్క శక్తి నా మీద ఎందుకు రిలీజ్ చేశాడు అని ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసావా? దేవుడు చెప్పిన మాటను ఆకాశాలు వింటున్నాయి, అంతరిక్షం వింటుంది, మరి నువ్వెందుకు వింటలేదు? ప్రియమైన ఇక్కడ అంటాడు కదా,
కీర్తనల గ్రంథకర్త దేవుని వాక్యం యొక్క విలువను గురించి మాట్లాడుతున్నాడు. ప్రియమైన నీవు దేవుని వాక్యమును దీన హృదయంతో చదివితే దానిలో విషయములు నెరవేర్పును నీ కన్నులు ఎదుట నువ్వు చూస్తావు. నువ్వు వాక్యాన్ని చదివినట్లయితే వాక్యం ప్రియమైన నిన్ను అది గ్రహింపు చేస్తుంది. ప్రియమైన నువ్వు ఎందుకు ఏర్పాటు చేయబడ్డావో, ఎందుకు దేవుని ఉద్దేశంలోకి వచ్చావో, ఆయన శక్తిని ఎందుకు నీ మీద రిలీజ్ చేశాడో ప్రియమైన ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకోవటానికి దేవుని వాక్యాన్ని నిత్యము కూడా నువ్వేం చేయాలంటే దాన్ని ధ్యానించాలి. అప్పుడు ప్రియమైన దేవుని యొక్క ఉద్దేశాలు నీ పట్ల బయలుపరచబడతాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుడా అంటున్నాడు కదా, ఆ వాక్కులు ఎంతో సజీవంగా ఉంటాయి. దేవుని యొక్క వాక్యము మనము నిర్లక్ష్యంగా పక్కన పడేస్తూ ఉంటామండి. ఏమాత్రం కూడా మనం పట్టించుకోం. బైబిల్ చదవటానికి కూడా చాలామంది ఇష్టపడరు. ప్రియమైన మరి ఈ శాశ్వతమైన మరి దేవుని యొక్క వాక్యాన్ని చూడడం కానీ అశాశ్వతమైన వాటి కోసం మనం పరుగులు పెడతా ఉంటాం. దానిలో ఆనందించడానికి ఇష్టపడుతూ ఉంటాం. అదేదో గొప్పదగా మనం ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ దేవుడిచ్చిన దాన్ని నువ్వు చేస్తూ కూడా ఈ వాక్యము సజీవము కలిగినది. ఈ వాక్యం నిత్యము కూడా నువ్వు ధ్యానించాలి. ఇది అంటాడు కదా, ఆ వాక్కులు ఎంతో జీవంగా ఉంటాయి, సజీవంగా ఉంటాయి. అయితే ఒక సజీవమైన వ్యక్తిని ముట్టుకున్నట్లు అనిపిస్తుందండి. నీ వాక్యం చదువుతున్నప్పుడు ఒక సజీవమైన వ్యక్తిని నువ్వు తాకుతున్నట్టుగా అనిపిస్తుంది. నీలో ఆదరణ లేనప్పుడు ఆ మాట నీకు ఆదరణ ఇస్తుంది. నీకు స్వస్థత లేనప్పుడు ఆ మాట నీకు స్వస్థత కలుగు చేస్తుంది. నువ్వు కన్నీరు విడుస్తున్నప్పుడు నీకు ఆ మాట కన్నీటిని తుడిచేదిగా, అంటే అంత సజీవమైనదిగా ఆ మాట నిన్నేం చేస్తుందంటే తాకుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అటువంటి మాట నీకు దేవుడిచ్చాడు కదా, ఆ మాట నువ్వెందుకు వినియోగించట్లేదు? ఎంతోమంది నశించిపోతున్నారు కదా లోకంలో. ఎంతోమంది ఆదరణ లేకున్నారు. ఎంతోమంది వారి యొక్క స్థితిని వారు తెలుసుకోలేకపోతా ఉన్నారు. వారి జీవితం వారు తెలుసుకోలేకపోతా ఉన్నారు. ప్రియమైన ఎంతోమంది నశించిపోవటానికి నరకానికి పాత్రలైపోతూ ఉన్నారు. నీకు జీవము కలిగిన వాక్కుని దేవుడిచ్చాడు నీకు. అది ఏం చేస్తున్నావు అంటే నువ్వు పక్కన పెట్టేస్తున్నావు. ఆ వాక్యాన్ని చదవటానికి కూడా చాలా మంది ఇష్టపడరు. మరి ఆహారాన్ని మనం తింటాం 3 పూట్ల కూడా, తిన్నా కూడా స్నాక్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ నీ ఆత్మను జీవింపచేసేది, నీ ఆత్మను నడిపించేది దేవుని దగ్గరికి ఆ సజీవమైన వాక్యము ఎంతవరకు నువ్వు చదువుతున్నావు, ఎంతవరకు నువ్వు ధ్యానం చేస్తున్నావు, ఎంతవరకు దేవుని యొక్క పని నువ్వు చేస్తున్నావు. కానీ ఆకాశములు దేవుని మహిమను, దాన్ని దేవుడు ఎందుకు సృష్టించాడో, ఎందుకు ఏర్పాటు చేశాడో, అంతరిక్షాన్ని దేవుడు ఎందుకు చేశాడో, ఇవన్నీ కూడా దేవుని యొక్క చేతి పనులైనా ఆయన మహిమను వివరిస్తున్నాయట. ఆయన యొక్క ప్రియమైన చేతి పని అవి ఏం చేస్తున్నాయి? ప్రచురపరుస్తూ ఉన్నాయి. దానికి మాట లేదు. ప్రియమైన అయినప్పటికీ కూడా దేవుని యొక్క పని అది తెలియచేస్తూ ఉంది. ఈరోజు నీకు మాట ఇచ్చాడు, వాక్యం ఇచ్చాడు, జీవం కలిగిన ప్రియమైన దేవుని యొక్క వాక్యాన్ని ఇచ్చాడు. నువ్వేం చేస్తున్నావు? నిన్ను నీవే సరి చేసుకోలేవు. ఇక పాపాత్ముల సంగతి ఏంటి? నశించిపోతున్నారు. రేపొద్దున దేవుడు మన లెక్కడగడా? ప్రియమైన నీకు వాక్యం ఇచ్చిన దేవుడు నిన్ను లెక్కడగడా? ప్రియమైన నీకు జీవము కలిగిన వాక్కుని దేవుడు ఇచ్చాడు. నువ్వు దాంతో జీవిస్తున్నావు. అనేక మందిని జీవింపచేయాలి. అటువంటి వాక్యాన్ని నువ్వు ధ్యానం చేయవు, అటువంటి వాక్యాన్ని లోకానికి తెలియచేయవు. దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో ఆ పరిస్థితిని మర్చిపోయి లోకానుసారమైన జీవితాలు జీవిస్తూ ఉంటాం. ప్రియమైన నశించిపోతున్న లోకం కొరకు ప్రయాసపడిపోతూ ఉంటాం. ప్రియమైన ఇందులో నువ్వు ఎంతవరకు కుటుంబాన్ని చూసుకొని వచ్చేస్తున్నావు, ఎంతవరకు బంధువులు నడిపించుకొని వచ్చేస్తున్నావు, ఎంతవరకు స్నేహితులతో ఉంటున్నావు, ఎంతవరకు లోకంలో ఉంటున్నావు. కానీ ఒక్క క్షణంలో నీ జీవితం ఆగిపోతే నీ పరిస్థితి ఏంటి? దేవుని అప్పచెప్పిన పని నువ్వు సక్రంగా నిర్వర్తిస్తున్నావా? ప్రియమైన దేవులరా, ఆ వాక్కులు ఎంతో సజీవమైనవి. అంటే ఒక సజీవమైన వ్యక్తిని ముట్టుకునేటట్లు ఆ వాక్కులు ఉన్నాయి. ప్రియమైన ఆ వాక్కులు నీకు తెలుసు. అది తెలియని వారికి నువ్వేం చేయాలంటే దాన్ని తెలియచేసేవారిగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలోనున్న విజ్ఞాన శాస్త్రములు చదవటం వలన మనము పరిపూర్ణము కాలేము. చాలామంది జ్ఞానము కలిగి చక్కని చదువులు చదువుతున్నారు, మంచిది. అది ఎంతవరకు అజ్ఞానము? ప్రియమైన ఈ లోకంలో నశించిపోతే, ఈ లోకంలో నువ్వు ప్రియమైన ముగించుకుంటే ఆ వాక్ అంటే ఆ విజ్ఞాన శాస్త్రము నీకేమైనా పని చేస్తుందా? నీకు పరలోక రాజ్యంలో అది కూర్చోబెడుతుందా? నువ్వు ఎంత చదివావు కదా అని, పెద్ద డిగ్రీ చేసావు కదా అని నీకు ఒక పీట వేస్తుందా? కాదే ప్రియమైన, అది ఇంతవరకే, లోకం ఉన్నంత వరకే. కానీ దేవుడిచ్చిన వాక్కులు ఇక్కడ కాదు, పరలోకుల్లో కూడా నిన్నేం చేస్తాయి? అవి కూర్చోబెడతాయి. ప్రియమైన దేవులారా, అలాగే అంటాడు కదా, కానీ దేవుని వాక్యము మనలను పరిపూర్ణంగా చేస్తుంది.
నిన్ను విజ్ఞాన శాస్త్రాలు ఏమి కూడా నిన్ను పరిపూర్ణంగా చేయలేవు, కానీ దేవుని యొక్క వాక్యం నిన్నేం చేస్తుందంటే పరిపూర్ణంగా చేస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియమైన దేవులారా. అలాగే దాన్ని ధ్యానించి దాని యందు ఆనందించేవారు ఈ లోకంలో చాలా ప్రయోజకులుగా ఉంటారు. దేవుని వాక్యము దేవుడు సామాన్యులు కట సామాన్యుల్ని విజ్ఞానవంతులుగా చేసింది. ఏమండి, దేవుని యొక్క శిష్యులు ఎవరు? యేసుక్రీస్తు యొక్క శిష్యులు ఎవరు? బాగా విజ్ఞానవంతులా, బాగా చదువుకున్న వారా, లేకపోతే ఉన్నతమైన వారా? కాదే. ఒక చేపల వాళ్ళని దేవుడు, ఏ చదువు లేని వాళ్ళని, ప్రియమైన ఏ విజ్ఞానము లేని వాళ్ళని, వెర్రి వాళ్ళని లోకంలో దేవుడు ఎంచుకొని ఎంతగా దేవుని యొక్క స్వార్థను ప్రకటించుకున్నాడు. ఇప్పటి వరకు కూడా వారు చేసిన సేవ ఈ లోకంలో అలా ప్రచురపరచబడతానే ఉంది. మరి నువ్వేం చేస్తున్నావు? ప్రియమైన దేవుని నమ్ముకొని మనమేం చేస్తున్నాం? మన ఇంటి పన, మన కుటుంబం పన, ప్రియమైన మనం దేనికి ప్రయాసపడిపోతున్నాం? ఈ లోకంలో దేన్నో సంపాదించుకోవటానికి ఎంత సంపాదించుకున్న ధనవంతుడు ప్రియమైన కొట్లన్నీ తెరిచేసుకున్నాడు. ప్రియమైన దాన్ని అంతటినీ కూడా నింపేశాడు. అంటున్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఈ రాత్రే నీ ప్రాణాన్ని కొంతమంది అడుగుతున్నారు. ఈ రాత్రి ఒకవేళ మనం ఎంత సంపాదించుకున్నా మన ప్రాణం పోతే దీనివల్ల ప్రయోజనం ఏంటి? ప్రియమిత్రులారా, నువ్వు దేవుని యొక్క మాటని లోకానికి తెలియచేయాలి. జార్జ్ ముల్లర్ అని ఒక ఆయన, ప్రియమిత్రులారా, ఆయన 2000 మంది అనాథల్ని పోషించే బాధ్యతను ఆయన తీసుకున్నాడట. ప్రియమిత్రులారా, ఈ అనాథుల యొక్క అవసరతలు ఏంటంటే శారీరకమైనవి మాత్రమే కాదు, కానీ ప్రియమిత్రులారా అంటాడు ఆత్మీయమైనవి కూడా. తల్లిదండ్రులు ఉన్న మరి పిల్లలు చాలా జాగ్రత్తగా పెంచబడతారు కదండి. వారికి మనం అన్నీ ఇస్తాం, బట్ట ఇస్తాం, తిండి ఇస్తాం, షెల్టర్ ఇస్తాం. అలాగే వారికి దేవుని యొక్క మాటను కూడా తెలియచేస్తాం, దేవుని మందిరంలోకి నడిపిస్తాం, వారికి సండే స్కూల్ నడిపిస్తాం. అలాగే ఇది మంచి మార్గం కాదురా, ఇది సరైన మార్గంలోకి నువ్వు నడువని మనం చెప్పగలిగే తల్లిదండ్రులు వారికి ఉన్నారు. కానీ అనాథులకు ఉన్నారా? ప్రియమిత్రులారా, ఇక్కడ అంటాడు ప్రియమిత్రులారా, మరి జాగ్రత్తగా మరి తల్లిదండ్రులు ఉన్న పిల్లలు దిద్దబడతారు, నడిపించబడతారు. కానీ అనాథుల్ని దిద్దేవారు ఎవరు? అనాథుల్ని పోషించడం అయితే చాలామంది అనాథులకి చాలా ఇస్తూ ఉంటారు. భోజనం పెడతారు, ప్రియమిత్రులారా, మరి బట్టిస్తారు, షెల్టర్ కూడా గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది, అన్నీ ఇస్తుంది. కానీ ఆత్మీయంగా వారిని నడిపించగలరా? ఆత్మీయంగా దేవుని సన్నిధిలోకి వారిని నడిపించగలరా? దేవుని వాక్యం వారికి చెప్పగలరా? ప్రియమిది ఇన్ని ఇచ్చిన తర్వాత వారు ఎలా తయారవుతారంటే రైల్వే స్టేషన్లో అడుక్కోవటానికి దొంగలుగా తయారవుతారు, ప్రియమిది హంతకులుగా తయారవుతారు, వారు ప్రియమిది భయంకరమైన పరిస్థితుల్లోకి వారు వెళ్ళిపోతారు. కానీ దేవుని యొక్క వాక్యం వారికి ఎప్పుడైతే మనం చెప్తామో వారు ఎలా తయారవుతారంటే వారు మంచిగా దేవుని సేవకులుగా, దేవుని స్వార్థకులుగా, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేవారుగా ఈ అనాథ బిడ్డలు ఉంటారు. అటువంటి 2000 మంది కట ఈ ప్రియమైన జార్జ్ ముల్లర్ అట నాయకుడయ్యాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేని బట్టి నాయకుడయ్యాడు? దేవుని యొక్క మాటని బట్టి వారు నడిపించడానికి, అంత వారి పట్ల శ్రద్ధ తీసుకొని ఆ 2000 మందిని కూడా పోషిస్తూ దేవుని మార్గంలో నడిపించడానికి ఆయన ఒక నాయకుడయ్యాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మనం దేనికి నాయకులమయ్యాం? ఈ లోకంలో ప్రియమైన మరి నిలబడాలని చాలా ఆశపడుతూ ఉంటాం, అధికారాల కోసం ఆశపడుతూ ఉంటాం. ప్రియమైన అవి కాదు, దేవుడు ప్రియమైన అనాథ బిడ్డల విషయంలో అతను ఒక నాయకుడు అయ్యాడు. ఈరోజు నువ్వు ఎంతమందికి దేవుని వాక్యాన్ని అందించి వారిని దేవుని బిడ్డలుగా చేస్తున్నావు, దేవుని సేవకులుగా చేస్తున్నావు, దేవుని మార్గంలోకి నడిపిస్తున్నావు. అనేక మంది చెడిపోయేవారు నీ ముందే ఉన్నారు, నీ పక్కనే ఉన్నారు, నీ ఎదురే ఉన్నారు. ఎవరికన్నా దేవుని మాటను చెప్పావా? నువ్వే దేవుని వాక్యాన్ని చదువు, ఇంకేం చెప్తావు కదండి. ప్రియమైన యవ్వనస్తులు ఎల్లప్పుడూ కూడా నవ్వులాటలాడుతూ సంతోషముగా వారు ఏం చేస్తారంటే ఉండగోరుతారు. కానీ ఆ నవ్వులాటలో వారి అవాస్తకత ఉన్నదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. వారి పవిత్ర హృదయం నుండి ఉబికి పారేడు సంతోషమే నిజమైన సంతోషమని మరి ప్రియమిద వారు తెలుసుకోవాలి. వారి హృదయంలో ఎంతగా పైకి నవ్వినా, ఎంతగా అందరితో కలిసి ఆనందించినా వారి హృదయంలో ఏముంటుందంటే దుఃఖమే ఉంటుందండి. ప్రియమిద ఆ దుఃఖం తీసివేయటానికి నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. నీ దుఃఖాన్ని ప్రియమిద అవి తీసివేయటానికి, నీకు ఆదరణ ఇవ్వటానికి, ప్రియమిద దేవుని బిడ్డలారా నీ జీవితాన్ని చక్కపరచడానికి, నీ కుటుంబాన్ని చక్కపరచడానికి, నీ బిడ్డలు సరి అయిన పద్ధతుల్లోకి నడిపించబట్టడానికి ఆ వాక్యమే సరి అయిందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవులరా, మీరు చాలా డబ్బును తీసుకుని ఏం చేస్తారంటే ఒక అనాథ యొక్క హస్తాల్లో పెడితే అతను ఏం చేస్తాడు?
అతను ఏం చేస్తాడండి, చాలా డబ్బు తీసుకో, నువ్వు అనాథవు కదా, ఈ డబ్బు ఉంచుకో అని చెప్పి నువ్వు ఇస్తే వాడేం చేస్తాడంటే అతడు తన్ను తాను నాశనం చేసుకుంటాడు. నువ్వు డబ్బునివ్వగలవు కానీ గుణశీలం ఇవ్వలేవు. దేవుని వాక్యము నువ్వు పఠించినప్పుడు నీలోనున్న అతి శ్రేష్టమైనవి ఏం చేస్తాయంటే బయటికి వస్తాయి. ప్రియమైన దేవులారా, నువ్వు వాక్యాన్ని చదువుతున్నప్పుడు, వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నీలో ఉన్న శ్రేష్టమైనవి బయటకు వస్తాయి. ఆ శ్రేష్టమైన ఇతరులకు నువ్వు పంచడానికి ఇష్టపడతావు. అంతేకాని డబ్బు ఇచ్చి వారిని ఏమాత్రం కూడా మనం ఆదరించలేము. ప్రియమైన నీ వాక్యమే, దేవుని యొక్క వాక్యం వరకు ప్రకటన చేసినప్పుడు ఆ వాక్యం సజీవము గలది కనుక వారి హృదయాలనది తాకుతుంది, వారి జీవితాలనది మారుస్తుంది, వారి జీవితాలని చక్కబరుచుకుంటారు, దేవుని యొక్క ఆశీర్వాదాలు వారు పొందుకుంటారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన ఈరోజు యవ్వనస్తులు కూడా వారి జీవితాలు దేవుని చేతిలో పెట్టాలి, దేవుని వాక్యానికి వారు చోటు ఇవ్వాలి. లోకంలో ఎంతో సంపాదించాలని వారు ప్రయాసపడుతున్నారు, లోకంలో ఎంతో ఆనందించాలని వారు ప్రయాసపడుతూ ఉన్నారు ప్రియమిదిలా. కానీ అది వట్టిది. ఈరోజు జీవితం ముగించబడితే ఇదేది కూడా నీతో రాదు. కానీ దేవుని యొక్క వాక్యం సజీవం గలది కనుక నిన్ను బ్రతికిస్తుంది, నిన్ను దేవుని దగ్గర కూర్చోబెడుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అది నిన్ను ఎంతగా ఆశీర్వదిస్తుందంటే దానియేలుని దేవుడు దీవించిన దేవుడు నిన్ను దీవించలేడా, నిన్ను ఆశీర్వదించలేడా? ప్రియమైన దేవుడారా, ఇక్కడ అంటాడు కదా, నువ్వు దేవుని వాక్యంను తీసుకుని వెళ్ళి నీ విరామ సమయంలో నువ్వు చదువుతూ ఉంటే దేవుని ఆత్మట నీ చుట్టూ కూడా ఆవరించి ఉంటుంది. దేవుని యొక్క సన్నిధిని నువ్వు అనుభవిస్తూ ఉంటావు. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని చదివినా, ఆ వాక్యాన్ని ధ్యానించినా, నువ్వే పని చేసుకున్నా కూడా ప్రియమైన పని చేయొద్దని అంటలేదు. నువ్వు పని చేసుకో, నీ పని చేస్తూ కూడా ఆ మాటని ధ్యానించు, ఆ వాక్యాన్ని ధ్యానించు. నీ హృదయంలో నీ యొక్క ప్రేమ తలంపుల్లో, నీ యొక్క ఆ యొక్క ఆలోచనలో దేవుని యొక్క వాక్యంను ధ్యానించినట్లయితే దేవుని సన్నిధి నీ చుట్టూ ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవులారా, దేవుని వాక్యంని ఎరుగకపోయినందున దేవుని యొక్క సేవను మనం చాలా పాడు చేస్తూ ఉన్నామండి. దేవుని వాక్యం మనం తెలుసుకోలేకపోతున్నాం, దాంట్లో ఉన్న ఆ శక్తిని మనం గ్రహించలేకపోతున్నాం, అది సజీవం గలదని మనం తెలుసుకోలేకపోతున్నాం. అలా తెలుసుకోలేకపోవడం వల్ల ఆయన యొక్క సేవను కూడా మనం ఏం చేస్తున్నాం, పాడు చేస్తున్నాం. ప్రియమైన దేవులారా, వారిని అలా నడిపించలేకపోతున్నాం. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోలేని స్థితిలో వారు ఉంటున్నారు. దేవుని యొక్క దీవుల్ని పొందుకోలేని స్థితిలో ఉంటున్నారు. దేవుని యొక్క వాక్యం చెప్పవలసింది అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఉంటామండి. ఒక బంధువులు వచ్చినా, ఒక స్నేహితులు వచ్చినా, ఒక ఫ్రెండ్స్ వచ్చినా, ప్రియమైన కొంతమంది ఇరుగు పొరుగు వారు వచ్చినా దేవుని మాటను తెలియచేయం. కానీ ఏం మాట్లాడతామంటే వారితో అనవసరమైన మాటలు. దానివల్ల దాంట్లో జీవం ఉందా? అవి నిన్ను చంపుతాయి, వారిని కూడా చంపుతాయి. కానీ దేవుని యొక్క ఒక్క మాట నువ్వు తెలియచేసినట్టయితే ప్రియమైన వారి జీవితాలు బాగుపడతాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవునికి సంబంధించిన వాటిని అపవిత్రమైన చేతులతో నువ్వు ముట్టుకుంటున్నావు, నువ్వు అపవిత్రంగా ఉంటున్నావు. అపవిత్రమైన చేతులతో నువ్వు దేవుని యొక్క వస్తువులు కానీ, దేవుని యొక్క వాక్యాన్ని కానీ నువ్వు పట్టుకుంటున్నావేమో ఒకసారి ఆలోచన చేయి. ప్రియమైనది, నువ్వు సరి చేసుకో, వాక్యంలో నువ్వు సరి చేయబడు, నీ జీవితాన్ని మార్చుకో. ప్రియమైన అంటాడు, మనము దేవుని వాక్యం చదివేటప్పుడు దేవుని యొక్క భయం మన మీదకి వస్తుందండి. ప్రియమైన నువ్వు దేవుని యొక్క వాక్యం చదువుతున్నప్పుడు ఆ భయము నీలోకి వస్తుంది. ప్రియమైన అప్పుడు నువ్వేం చేస్తావంటే దేవుని భయమే నిజమైన ఒక గృహం యొక్క ఐశ్వర్యం అని తెలుసుకుంటావు. ఆ భయం నీ గృహంలో ఉన్నట్లయితే, ఆ భయం నీ జీవితంలో ఉన్నట్లయితే తప్పుడు మార్గంలోకి నువ్వు నడిపించబడవు, తప్పుడు జీవితంలోకి నువ్వు నడిపించబడవు. ఎందుకంటే ఆ వాక్యం నేను హెచ్చరిక చేస్తుంది, ఆ వాక్యం నిన్ను ఖండిస్తుంది, ఆ వాక్యం ఆ మార్గం గుండా నిన్ను నడిపించదు. ప్రియమైన దేవుని యొక్క మార్గంలోకి నడిపిస్తుంది. నీ గృహాలు ఐశ్వర్యవంతంగా ఉంటాయి, నీ జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి, నువ్వు ఫలభరితమైన జీవితం జీవిస్తావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవులారా, ఈరోజు ఏ స్థితిలో ఉంటున్నాం? వాక్యము లేక, వాక్యము ధ్యానించక, వాక్యము చదవక, వాక్యం ప్రియమైన దేవుని బిడ్డలారా నీ జీవితంలోకి నువ్వు ప్రియమైన అది తీసుకోక నీ జీవితాన్ని అది ఏం చేస్తుందంటే పాడు చేస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నువ్వు దేవుని యొక్క వాక్యమును పఠించినప్పుడు దేవుడు నీ కొరకు చేసిన ఏర్పాట్లు నువ్వు దేవుని ఆత్మ వలన తెలుసుకుంటావు. దేవుడు నీకు ఏ ఏర్పాట్లు చేశాడో, నిన్ను ఏ ఉద్దేశంతో ఉంచాడో, ప్రియమైన ఏ ఉద్దేశంతో నిన్ను నడిపించాలనుకుంటున్నాడో ఆ ఏర్పాటులో నువ్వు ఉండాలనంటే నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని నిత్యము కూడా ఏం చేయాలి? పఠించాలి, ధ్యానించాలి. దాన్ని ప్రియమైన నువ్వు ధ్యానించినప్పుడు దేవుడు అంటాడు కదా, ఇక్కడ అంటున్నాడు కదా,
ప్రియమైన నీ కొరకు చేసిన ఆయన యొక్క ఏర్పాటులో నువ్వు ఉంటావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క వాక్యం చాలా శ్రేష్టమైందండి. నిన్ను ఎలా నడిపించాలో, ఎలా ఆశీర్వాదకరమైన మార్గంలోకి నడిపించాలో, ఎలా నీ జీవితాన్ని కట్టాలో, ఎలా నీ బ్రతుకును కట్టాలో, ఎలా నీ గృహాన్ని కట్టాలో, ఎలా నీ పిల్లల్ని కట్టుకోవాలో, ఏ రీతిగా నువ్వు నడవాలో అవన్నీ కూడా వాక్యమే నీకు ఏం చేస్తుంది, నేర్పిస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవులారా, దేవుని యొక్క వాక్య జ్ఞానములో కొరత కలిగి ఉంటే నీతో చదువుకున్న వారికి దేవుని వాక్యమును నీవెప్పుడు కూడా వివరించలేవు. నీ ఫ్రెండ్స్ ఉంటారు, నీ బంధువులు ఉంటారు, నీ ఇరుగు పొరుగు వారు ఉంటారు. వారు ఈ వాక్యం గురించి నీకు ప్రశ్న వేశారనుకోండి, అది కరెక్ట్గా నువ్వు చెప్పగలవా? వాక్యం ఉంటే కదా చెప్పగలుగుతాం. మనం చెప్పాలనంటే వాక్యం మనలో ఉంటే ఆ వాక్యాన్ని బట్టి వారికి చెప్పగలుగుతాం. నీలో వాక్యమే కొరతగా ఉంటే నువ్వేం చెప్పగలుగుతావు? నువ్వు చెప్పలేవు. దేవుని మాట చెప్పలేము, దేవుని యొక్క వాక్యాన్ని చెప్పలేం. అది జీవము కలిగిన మాట వారి జీవితాల్లో పనిచేయటానికి ఆ మాట చెప్పలేం. ఎందుకంటే వాక్యం అనే కొరత మన జీవితాల్లో ఉంది కదా. వాక్యానికి మనం చోటు ఇవ్వం కదా. బైబిల్ చదవాలంటే బాధ. బైబిల్ ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు కొంతమందికి. ధూళ్ళు పట్టేసి దులుపుకొని వచ్చేస్తుంటాం ఆదివారం చర్చికి కదండి. ఒక్కొక్కరు తేర సెలవులు ఉంటే చాలు అనుకుంటారు కదండి. దేవుని యొక్క వాక్యం నువ్వు మోస్తే వృద్ధాప్యులు ఉన్నట్టు దేవుడు నిన్ను మోస్తాడట. ప్రియమైన దేవులారా, నీ వాక్యము, నీ బైబిల్ ఎక్కడ పడితే అక్కడ నువ్వు మోస్తే దేవుడు అంటున్నాడు నీ వృద్ధాప్యంలో దేవుడు నిన్ను మోస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవులారా, ఆ వాక్యం పట్టుకెళ్ళటానికే చాలా మందికి సిగ్గు, బైబిల్ పట్టుకోవడానికే చాలా మందికి సిగ్గు. ప్రియమైన దేవులారా, బైబిల్ పట్టుకెళ్లే పరిస్థితే లేదు. ప్రియమైన దేవులారా, ఆ వాక్యం కొరతగా ఉంటే నువ్వు ఇతరులకు నువ్వేం చెప్పగలుగుతావు? ప్రియమైన దేవుడు అంటాడు వాక్యంలో గొప్ప వాగ్దానాలు ఉన్నాయండి. ప్రియమైన నీకు భద్రతనిచ్చేది, నీకు స్వస్థతనిచ్చేది, నీ కుటుంబాన్ని కట్టుకునేది, దేవుని మార్గంలోకి నడిపించేది, నీ పిల్లలకి సరి అయిన పరిస్థితుల్లో నువ్వు నడిపించేది, ఇదంతా కూడా గొప్ప వాగ్దానాలు దేవుడు నీకు ఇచ్చాడు. రాబోయే ప్రియమైన దేవులారా పరిస్థితుల్లో నువ్వు ఏ రీతిగా ఉండాలో, నువ్వు ఆ పరలోక రాజ్యానికి ఎలా వెళ్ళాలో ఇవన్నీ కూడా దేవుడిచ్చిన వాగ్దానాలు. ప్రియమైన దేవులారా, దేవుని ఆత్మయే నీవు వాటిని చూచేటట్లు చేస్తాడండి. నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు, ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు, ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యాలు, ఆ వాగ్దానాలు దేవుడు ఇది నీకే అని ఆయన తెలియచేస్తాడు. ఈ మందిరాన్ని కట్టినప్పుడు ప్రియమైన దేవులారా, మరి నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభువా మా దగ్గర అయితే కొంతే ఉంది, ఎలా కట్టగలం మందిరం, ఇంతగా ప్రియమైన దేవుడు కట్టాలని ఆశపడుతూ ఉన్నాం, ఎలాగాని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నాతో వాక్యం ద్వారా మాట్లాడాడు. మునుపటి మందిరం యొక్క మహిమ కన్నా రాబోయే మందిరం యొక్క మహిమ ఘనంగా ఉంటుంది. నేను దాన్ని అలా ఆశీర్వదిస్తున్నానని దేవుడు మాట్లాడాడు. అన్యజనులు తమ ఇష్ట వస్తువులు తమ మందిరంలోకి తీసుకుని వస్తారని దేవుడు వాక్యంతో ఖచ్చితంగా మాట్లాడాడు. ఖచ్చితంగా మాటని దేవుడు నెరవేర్చాడు. ప్రియమైన దేవులారా, అనేకమైన వాగ్దానాలు నీకు ఇవ్వబడ్డాయి. వాగ్దానాలు నీ జీవితంలో అవి ప్రియమైన దేవుడు స్థిరం చేయటానికి వాక్యం ద్వారా నేను నీతో మాట్లాడతాడు. నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు ఈ మాట నీకే అని మాట్లాడతాడు. నా చిన్న వయసులోనే దేవుడు నాతో ఏం మాట్లాడాడంటే నిన్ను ఏమాత్రము విడువను, నిన్నెన్నడూ ఎడబాయను అని దేవుడు నాతో మాట్లాడాడు. ప్రియమైన దేవులారా, ఆయన ఎప్పుడు విడవలేదు, ఎప్పుడు కూడా నన్ను ఎడబాయలేదు. ప్రియమైన దేవులారా, దేవుడు అనేకమైన వాగ్దానాలు మన జీవితంలో ఇచ్చాడు. ప్రియమైన దేవులారా, ఇంకంటాడు దేవుని వాక్యమును నువ్వు ధ్యానించినప్పుడు నీకు ఆ వాగ్దానములను గురించిన గ్రహింపు కలిగినట్లయితే నీవు ఆ వాగ్దానముల ప్రియమైన సంపద యొక్క తాళపు చెవులు కలిగిన వాని యొద్దకు నువ్వు వెళ్తావు. ప్రియమైన దేవులారా, వాగ్దానముల సంపద యొక్క తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయో ఆ యేసు క్రీస్తు దగ్గరికి నువ్వు వెళతావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవులారా, ఇంకా అంటాడు నిన్ను నీవు యోగ్యునిగా నిరూపించుకునే వరకు దేవుడట ఆ తాళపు చెవులు నీకు ఇవ్వడు. ప్రియమైన దేవులారా, అలా ఇస్తే నువ్వేం చేస్తావంటే నువ్వు స్థిరపడకపోతే ఆ తాళపు చెవులను తీసుకొని నిన్ను నీవే దేవునిగా చేసుకుంటావు. ప్రియమైన దేవులారా, స్థిరపరచబడిన తర్వాతే దేవుడు నీకు ఆ తాళపు చెవులు ఇస్తాడు. స్థిరపరచబడకుండా తాళపు చెవులు నీకు ఇచ్చాడు అనుకో, నువ్వేం చేస్తావో తెలుసా, నేనే దేవుడిని నువ్వు ప్రకటన చేసుకుంటావు. ప్రియమైన దేవులారా, ఇక్కడ అంటున్నాడు అప్పుడట నరకములో నీ స్థానం ఏమవుతుంది, నువ్వు సిద్ధపరచుకుంటావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవులారా, ఇంకంటాడు దేవుడు మొట్టమొదట నిన్ను తన వాక్యమనడి సుత్తి దెబ్బల చేత పరీక్షించి తరువాత తన పరిశుద్ధ వాక్యమందలి అగ్ని జ్వాలతో నిన్ను పరిశోధిస్తాడు. అలాగే దేవుని వాక్యమనడి అగ్ని చేత నువ్వు ఎర్రగా కాలిగి ఉన్నప్పుడు సుత్తి దెబ్బలు నిన్నేం చేస్తాయంటే రూపించడానికి వచ్చి అవి నిన్ను పరీక్షిస్తాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నిన్ను శుద్ధ సువర్ణంగా చేయటానికి,
నిన్ను ఒక రూపులోకి దేవుడు తీసుకుని రావటానికి ఈ వాక్యం నిన్ను పరీక్షిస్తుంది. ఈ వాక్యం నీకు ప్రియమైన శ్రమలనే కొలువులో నిన్నేం చేస్తుంది, అది కాలుస్తుంది. ప్రియమైన దేవులారా, దానివల్ల నువ్వేమీ కూడా బాధపడవలసిన అవసరం లేదు. దేవుడు ప్రియమైన దేవులారా దాన్ని నీకు ఆశీర్వాదకరంగా చేస్తాడని దేవుని యొక్క వాక్యం ఇక్కడ తెలియచేయబడతా ఉంది. ప్రియమైన దేవులారా అంటాడు కదా, పరలోకము విశాలమైనదే కానీ దేవుని యొక్క వాక్యం అంతకంటే గొప్పదిగాను విశాలమైనదిగాను ఉన్నది. ఆ వాక్యము ప్రియమైన లోకం అంతటినీ కూడా మార్చటానికి అది సజీవముగా ఉంది. ఆ సజీవమైన వాక్యం నీకు తెలుసు గనుక ఎంతోమంది జీవము లేని వారిని బ్రతికించింది. ఎంతోమంది ప్రియమైన చచ్చి పడిపోయిన వారి జీవితాల్ని అది బాగు చేసింది. అనేక మంది జీవితాలు పాడైపోయిన హృదయాల్ని అది బాగు చేసింది. అది విశాలమైనది, అది ఎవరినన్నా కూడా తాకుతుంది. అటువంటి వాక్యాన్ని నీకు ఇచ్చాడు దేవుడు. ప్రియమైన అటువంటి వాక్యపు తాళపు చెవులు దేవుడు నీకు ఇచ్చాడు. దాన్ని ఎలా వినియోగిస్తున్నావు ఒకసారి ఆలోచించే. దాన్ని ఎలా వినియోగిస్తున్నావు? దేవుని కొరకు ఆకాశము అంతరిక్షము ఆయన యొక్క చేతి పన్నట అది ప్రచురం చేస్తూ ఉంది. దేవుని యొక్క మహిమనది వివరిస్తూ ఉంది. ప్రియమిత్రులారా, ఈరోజు దేవుని బిడ్డగా ఆ తాళపు చెవులు, వాక్యమనే ఆ తాళపు చెవులు, వాగ్దానములనే ఆ వాక్యపు తాళపు చెవులు దేవుడు నీకు ఇచ్చాడు. ఎలా వినియోగిస్తున్నావు? వాక్యాన్ని ఎలా వినియోగిస్తున్నావు? ఎవరి కొరకు? ప్రియమిత్రులారా, నిన్ను దేవుడు రక్షించుకున్నాడు. నీ ముందు నీ చుట్టూ అనేక మంది నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఎంతోమంది పాపములుగా వారు జీవిస్తున్నారు, పాపంలో జీవిస్తున్నారు. వారు దేవుని తెలియక, దేవుని యొక్క ఆశీర్వాదాలు తెలియక దేవునికి దూరంగా ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి వారికి నీవిచ్చిన దేవుడు నీకు ఇచ్చిన ఆ సజీవమైన వాక్యము ఎంతమంది జీవితాలను వెలిగించేదిగా నువ్వు చేస్తున్నావు. ఆ బాధ్యతను దేవుడు నీకు అప్పజెప్పాడు. ఆకాశానికి ఇచ్చిన ఆ బాధ్యతను అది వివరిస్తుంది. ప్రియమైన దేవుని యొక్క మహిమను వివరిస్తుంది. అది చేయవలసిన పని అది చేస్తుంది. అంతరిక్షమైన చేతి పని అది ప్రచురం చేస్తూ ఉంది. దాని పని దేవుడు ఏ పని చెప్పాడో ఆ పని అది నిర్వర్తిస్తూ ఉంది. ఈరోజు దేవుడు నీకు ఏ పని అప్పచెప్పాడో ఆ పని నువ్వు ఎంతవరకు నువ్వు చేయగలుగుతున్నావు? ఎంతోమంది నశించిపోతున్నారు, ఎంతోమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి, నరకానికి వెళ్ళిపోతున్నారు. ప్రియమైన నీ పక్కన, నీ పొరుగున, నీ ముందు, నీ వెనుక ఎంతోమంది నాశనానికి వెళ్ళిపోతున్నారు. అటువంటి వారికి దేవుని యొక్క మాట నువ్వు తెలియచేస్తున్నావా? అటువంటి వారికి సజీవమైన ఈ వాక్యాన్ని అందించగలుగుతున్నావా? అది అనేక మందిని బ్రతికిస్తుంది, అనేక మందిని జీవంలోకి నడిపిస్తుంది, అనేక మందిని ఆశీర్వాదకరమైన ఆ పరలోక రాజ్యానికి అది తీసుకెళ్తుంది. అటువంటి వాక్యాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. ప్రియమిత్రులారా, ఒకరోజు దేవునికి నువ్వు లెక్క, నేను లెక్క అప్పచెప్పాలి. దేవుడి మాటలు మనం కూడా దీవించును గాక.